హాయ్, ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లో సైజెస్ ఎలా తీసుకోవాలో చూసుకుందాం. ఓపెన్ చేస్తే పిక్సెల్ ల్యాబ్ ఇక్కడ 2 టైప్స్గా మనం తీసుకోవచ్చు. పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా రైట్ సైడ్లో, ఇందులో నుండి ఒక స్టెప్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఇమేజ్ సైజెస్ అని కనబడుతుంది కదా, 5th ఆప్షన్. అది క్లిక్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది. ఇందులో చాలా సైజెస్ ఇచ్చారు పిక్సెల్ ల్యాబ్ వాళ్ళు. చూద్దాం. ప్రొఫైల్ పిక్చర్ స్క్వేర్ అనేది ఈ సైజు. దాని తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ సైజు యూట్యూబ్ ఛానల్ బ్యానర్, అది ఈ సైజు ఉంది. నెక్స్ట్ సైజు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజు, ఈ సైజు ఉంది అది. దాని తర్వాత నెక్స్ట్ ఫేస్బుక్ కవర్ ఆర్ట్, ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి గూగుల్ ప్లస్ కవర్ ఫోటో. దాని తర్వాత ట్విట్టర్ హెడర్ సైజ్. ఈ విధంగా ఒక లాగున తీసుకోవచ్చు. అలాగే సెకండ్ టైప్ కూడా ఇంకో లాగున కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న 4th ఆప్షన్లో ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. సేమ్ ఇందాక చూసుకున్న సైజెస్ ఇవన్నీ సైజెస్ అవి డిఫాల్ట్గా పిక్సెల్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చారు. కానీ అవి కాకుండా వేరే సైజెస్, నేను డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఫైల్ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ కింద 4th ఆప్షన్లో ఫ్రమ్ గ్యాలరీ అని క్లిక్ చేస్తే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఒక ఇమేజ్. చూడండి, ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ లాక్ ఉండిద్ది, అది ఒక నిమిషం ఉండండి, మళ్ళీ చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ డౌన్లోడ్స్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ కింద లాక్ ఉంది. ఆ లాక్ అన్లాక్ చేసేస్తే ఇట్లా ట్యాగ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఎంత ఉందో అంత సైజు మనకు కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మనం పిక్సెల్ ల్యాబ్లో సైజెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.